ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని మనందరికీ అందించిన ఎంతో మంది గురువులకి, గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మనసులో ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే మనము రోజు ఈ భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మరి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నమస్కారాలు మరియు నా ధన్యవాదాలు. మరి ముందు సెషన్ లో మనము జ్ఞానయోగంలోని అర్జునుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు సమాధానంగా జన్మల గురించి పట్ల జన్మ గురించి పట్ల జ్ఞానాన్ని తనకు అవగాహన ఉన్నట్టుగా, మరి నీకు అర్జునుడికి తెలీదు కానీ శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాము. దానికి నిదర్శనంగా తను ఎన్నో అవతారాలు ప్రతి యుగంలోనూ తీసుకున్నాడు. ఆ దశావతారాలు పేర్లు కూడా మనము తెలుసుకున్నాము. మరి అవతారాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే మంచివారిని రక్షించడానికి, ధర్మ సంస్థాపన జరపడానికి మరియు చెడ్డవారిని శిక్షించడానికి అనేది మనము తెలుసుకున్నాం. మరి ఈ రోజు జ్ఞానయోగంలోని తదుపరి శ్లోకాలు నేర్చుకుందాము. జ్ఞానయోగంలోని 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. వ్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. వ్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, మే జన్మ నా యొక్క జన్మయును, కర్మచ కర్మయును, దివ్యం దివ్యములు, మామేతి సోర్జున అర్జున నా జన్మ మరియు జన్మ కర్మచ మే దివ్యం నా జన్మ మరియు నేను చేసే కర్మ దివ్యములు. ఏవం యా తత్వతః వేత్తి ఇలా ఎవరైతే ఆ తత్వ జ్ఞానముతో నా గురించి తెలుసుకుంటారో, స దేహం త్యక్త్వా అతడు తనువును వీడిన వెంటనే, దేహాన్ని విడిచిన వెంటనే, పునర్జన్మ నా ఏతి పునర్జన్మ అనేది అలాంటి వ్యక్తికి ఉండదు, మరియు మాం ఏతి నన్నే పొందుతారు అనేది ఈ శ్లోకం యొక్క భావము. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, ఎవరైతే నా గురించి తెలుసుకుంటారో, నా యొక్క జన్మలు మరియు నా యొక్క కర్మలు దివ్యములు అని ఎవరైతే తెలుసుకుంటారో, త్యక్త్వా దేహం పునర్జన్మ వారు దేహంని విడిచిన వెంటనే వాళ్ళకి ఇంకో జన్మ అనేది
ఉండదు. మాం ఏతి, అలాగే నన్నే స్వయంగా పొందుతారు అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ జ్ఞానయోగంలోని 10వ శ్లోకం. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. వీతరాగభయక్రోధ, రాగము, భయము, క్రోధము ఎవరైతే ఈ మూడిటిని విడిచిపెట్టగలుగుతారో, మన్మయా మాముపాశ్రితాః, ఇక్కడ నేను శ్రీకృష్ణుడు అని వచ్చినప్పుడల్లా మనము అర్థం చేసుకోవాల్సింది ఆత్మ మరియు ధ్యానంగా దాన్ని అర్థం చేసుకోవాలి. మన్మయా మాముపాశ్రితాః అంటే నాలో స్థితమైతారు, అంటే ఆత్మలో స్థితమవుతారు. ఎవరైతే రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని విడిచిపెడతారో వాళ్ళు నాలో స్థితమవుతారు, ఆత్మలో స్థితము అవ్వగలుగుతారు. బహవో జ్ఞాన తపసా పూత, జ్ఞాన తపస్సు చేత ఎవరైతే పవిత్రులైతారో, మద్భావమాగతాః నా స్వరూపాన్ని పొందుతారు, ఆత్మస్వరూపాన్ని పొందుతారు అనేది ఈ శ్లోకం యొక్క భావం. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః, రాగ భయక్రోధాలను ఎవరైతే విడిచిపెట్టగలుగుతారో వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మలో అంటే ఆత్మస్వరూపంలో వాళ్ళు దానిని అందులో స్థితం అవ్వగలుగుతారు. బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః, ఈ జ్ఞాన తపస్సు చేత ఎవరైతే పవిత్రులు అవ్వగలుగుతారో వాళ్ళు నా స్వరూపాన్ని, ఆత్మ స్వరూపాన్ని చేరుకోగలుగుతారు అనేది ఈ శ్లోకం యొక్క భావము. జ్ఞానయోగంలోని 11వ శ్లోకము. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తారో వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తారో, తాం తథైవ భజామ్యహం వారిని నేను అదే విధంగా అనుగ్రహిస్తాను. మమ వర్త్మానువర్తంతే, ఎవరు ఏ మార్గంలో నన్ను అనుసరిస్తారో, మనుష్యాః పార్థ సర్వశః అన్ని విధాలుగా ఆ మనుష్యులందరినీ నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను. ఇక్కడ నేను అన్నప్పుడల్లా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శ్రీకృష్ణుడు ఒక వ్యక్తిగా కాకుండా దాన్ని ఆత్మస్వరూపంగా లేదా ధ్యానంగా మనము అర్థం చేసుకోవాలి. సో మనం ఇక్కడ ధ్యానాన్ని ఏ విధంగా అనుగ్రహిస్తే లేదా ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా మనము అనుగ్రహిస్తే, ఏ విధంగా దానిని సేవిస్తే, ఆత్మస్వరూపాన్ని లేదా ధ్యానాన్ని మనం ఏ విధంగా సేవిస్తే ధ్యానము మరియు ఆత్మస్వరూపము, ఆ పరమాత్మ స్వరూపము మనల్ని ఆ విధంగానే అనుగ్రహిస్తుంది అనేది ఈ శ్లోకం యొక్క భావము. మరి ఈ శ్లోకాలు ఒకసారి మళ్ళీ మనము డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. ముందుగా
జ్ఞానయోగంలోని 9వ శ్లోకము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో ఏతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. మరి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, ఎవరైతే ఆ శ్రీకృష్ణ పరమాత్మ తత్వము గురించి ఆయన ఆ శ్రీకృష్ణ పరమాత్మ కర్మలు జన్మలు గురించి అవతారాల గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి ఇంకో జన్మ అంటూ పునర్జన్మ అనేది ఉండదు. వారు మరియు తనలోనే కలిసిపోతారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మరి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, శ్రీకృష్ణుడు అంటే ఒక వ్యక్తిగా కాదు, పరమాత్మ స్వరూపంగా మనము భావించాలి. శ్రీకృష్ణ పరమాత్మ మనిషి రూపంగా జన్మ తీసుకొని భూమి మీద జీవించినప్పటికీ కూడా తను మనకు వర్తించే కర్మలు మరియు కర్మ ఫలితాలు తనకి వర్తించదు. ఎందుకు అనంటే స్వతహాగా తన మాయ ద్వారానే తను జన్మ తీసుకున్నాడు, మనిషి యొక్క జన్మ తీసుకున్నాడు. కాబట్టి మిగతా మానవులందరికీ కూడా వర్తించే కర్మలు కర్మ ఫలితాలు అవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు వర్తించదు. ఎందుకంటే తను విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్న పరమాత్మ కాబట్టి, ఆత్మ నుండి పరమాత్మ స్థితిలోకి వెళ్ళినవాడు కాబట్టి మనం తీసుకున్న జన్మ కర్మలు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు వర్తించదన్నమాట. ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో అలాంటి వాళ్ళు, ఆ జ్ఞానంని పొందిన వాళ్ళు ఏంటి అని అంటే వారికి ఇంకో జన్మ అంటూ ఉండదు. మనము జాతస్య హి ధ్రువో మృత్యువులో పుట్టిన వారికి మరణము, మరణించిన వారికి పుట్టుక అనేది సైకిల్ అనేది చెప్పుకున్నాము. మరి ఆ జన్మ తిరిగి పొందాలి మరియు జన్మ అయిపోగానే మనము ఇంకో జన్మను పొందాలి అనే కాన్సెప్ట్, ఆ సైకిల్ ఆ చక్రంలో నుండి బయట పడగలుగుతాము అనేది కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. ఎప్పుడు పడగలుగుతాము అనంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మలో కలిసిపోయినప్పుడు, ఆ శ్రీకృష్ణుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు, ఈ జన్మ కర్మలకు మించిన వాడు ఆ పరమాత్మ అనేది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి జన్మ రాహిత్యం అనేది మనము కూడా పొందగలుగుతాం. మనం ఇంతకు ముందు శ్లోకంలో ఏం తెలుసుకున్నాము, నేను జన్మరహితుడును అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మరి శ్రీకృష్ణ పరమాత్మ లాగే మనము కూడా ఆ జన్మరాహిత్యాన్ని పొందాలి అని అంటే ముందు ఆయనను కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా ఆ జన్మరాహిత్యాన్ని పొందగలుగుతాము అనేది చెప్తున్నాడు. మరియు తననే చేరుకోగలుగుతాము అనేది కూడా ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఆత్మ స్వరూపంలో నుండి పరమాత్మ స్వరూపంలోకి మనము చేరుకోగలుగుతాము అనేది కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. మరి ఈ ఆత్మ పరమాత్మ అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఆత్మ అంటే ఒక నది అంటే పరమాత్మ అనేది ఒక సముద్రము. నది ఎన్ని గుట్టలు, ఎన్ని పర్వతాలు, ఎన్ని ఊర్లో దాటుకొని వచ్చినా కూడా, గలగలా పారుతూ దాటుకొని వచ్చినా చివరకు అది కలవాల్సింది సముద్రంలోనే. అంతసేపు అది ఏమనుకుంటుంది అనంటే, నేను హాయిగా ప్రవహిస్తున్నాను, ఎన్నో ఊర్లు దాటుతున్నాను, ఎన్నో పర్వతాలు దాటుతున్నాను అని అనుకుంటుంది. కానీ చివరకు తన గమ్యము అంటే సముద్రం ఎదురుగా నిల్చున్నప్పుడు నది ముందుగా ఏం ఆలోచిస్తుందంటే, అరే ఇంతసేపు నేను ఇంత ప్రవాహంతో, ఇంత గలగల శబ్దాలతో, ఎన్నో అందాలను చూస్తూ నేను ప్రవహిస్తూ వచ్చాను. మరి చివరకు ఇక్కడ నేను చేరుకోవలసిందేనా? సముద్రంలో సముద్రాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఇంత పెద్ద సముద్రంలో నేను కలిసిపోతే అసలు నేను ఇంకా మాయమైపోవడం తప్ప నాకింక మిగిలిందంటూ ఏమీ ఉండదు కదా అని ఒకసారి తను భయపడొచ్చు. అసలు ఇదేంటి అని ఒక ఆ ఏమి తెలియని స్థితిలో అంటే ఒక అయోమయంలో ఉండిపోవచ్చు అనమాట. ఒకవేళ నేను దీనిలో కలిసిపోతే నేను మాయమైపోతాను కదా, నాకంటూ ఇంకేమీ మిగలదు అని తను కొంచెం భయపడుతుందన్నమాట ఆ నది అనేది.
కానీ ఎప్పుడైతే ఒక్క అడుగు ముందుకేస్తుందో, ఆ ఒక్క అడుగు ఏంటి అంటే మనం నేర్చుకునే ఈ భగవద్గీతనే అన్నమాట. ఆ భగవద్గీతను నేర్చుకొని, ఆ ధైర్యాన్ని తెచ్చుకొని, మనం కూడా ఒక్కడుగు ముందుకు వేసినప్పుడు, ఆ నదిలాగా నది ఏమవుతుంది? ఆ ఒక్కడుగు ముందుకు వేసినప్పుడు సముద్రంలో కలిసిపోతుంది. ఓకేనా? సముద్రంలో కలిసిపోయినప్పుడు తనకు అర్థమవుతుందన్నమాట. అసలు నేనే ఈ సముద్రాన్ని కదా అనే విషయం. సో, మనం కూడా ఆ ఒక్కడుగు ముందు వేసి భగవద్గీతను నేర్చుకున్నప్పుడు, మనం కూడా ఆ పరమాత్మలో కలిసిపోతాం. అప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. నేనే ఈ పరమాత్మను కదా అనే విషయం మనకి అర్థమవుతుంది. మరి ఆ ఒక్క స్టెప్ ముందుకు వేయాలి అంటే, ఈ జ్ఞానాన్ని ముందుగా నేర్చుకోవాలి. ఆ జ్ఞానంతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, అప్పుడు నేనే పరమాత్మ అనే స్థితి వరకి మనము చేరుకోగలుగుతాము. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా అది చెప్తున్నారనమాట. నన్నే మీరు స్వయంగా చేరుకోగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ మనకిస్తున్నారు. నన్ను పూజించడము లేదా నా గురించి తెలుసుకోవడం కాదు. నన్నే చేరుకోగలుగుతారు. నాలాగా మీరందరూ కూడా అవ్వగలుగుతారు. కానీ అది మరి ఎలా అవ్వగలుగుతారు అనేది కూడా మనకి చెప్తున్నారు. ఎలా అవ్వగలుగుతారు అనంటే రాగ, భయ, క్రోధ ఈ మూడిటిని ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతామో, వీత రాగ భయ క్రోధ, రాగము అటాచ్మెంట్, భయము ఫియర్, క్రోధము యాంగర్, ఈ మూడు అనేవి మనకి అంతరంగంలో ఉన్న అత్యంత భయంకరమైన శత్రువులు. ఇది ఆల్రెడీ మనము ముందు శ్లోకాలలో తెలుసుకున్నాం. ఇవి ఉన్నప్పుడు మన మనసు ఏంటి? ప్యూరిఫికేషన్ తో ఉండదన్నమాట. సో వీటిని విడిచిపెట్టగలిగినప్పుడు నన్ను చేరుకోగలుగుతారు. మన్మయ మాము పాశ్రితాహ. ఈ మూడిటిని ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతారో నాలో స్థితం అవ్వగలుగుతారు. నన్ను ఆశ్రయించిన వారు జ్ఞాన తపసా పూత, జ్ఞాన తపస్సు చేత పవిత్రులయ్యి మద్భావమాగతాహ, నా స్వరూపాన్ని పొందగలుగుతారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మరి ఆ మూడు అనేవి మనకి మన హృదయంలో ఉన్నంత కాలము కూడా అవి శత్రువులుగానే మనకి పనిచేస్తాయి. ఎప్పుడైతే వాటిని తొలగించగలుగుతామో మన మనసు అనేది నిర్మలంగా మారుతుంది. ఆ ప్యూరిఫై అవుతుందన్నమాట. ఆ ప్యూరిఫికేషన్ అవుతున్నప్పుడు మనస్సు అనేది చంచలంగా ఉండదు. నిశ్చల స్థితిలో ఉంటుంది. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు మనం మనస్సును దాటి ఆత్మస్థితిలోకి వెళ్ళగలుగుతాం. ఆత్మస్థితిలోకి వెళ్ళగలిగినప్పుడు ఆ మనం ఏంటంటే ఆ పరమాత్మ మన లోపలనే ఉన్నాడనేది మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. అది అర్థం చేసుకున్నప్పుడు ఆయన స్వరూపాన్ని చేరుకోగలుగుతాం. ఆ స్వరూపాన్ని మనము పొందగలుగుతాం అనేది ఇక్కడ చెప్తున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే, మరి దానిని తొలగించాలి. ఆ రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని తొలగించాలి అని అంటే మనం ముందుగా ఏంటి అనంటే మనము ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తారో, ఎంత మనము ఆత్మస్వరూపం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తామో తాం తథైవ పచామ్యహం, అంతే మనకి ఆత్మస్వరూపం నుండి ఆ ధ్యానం నుండి మనము అంతే అనుగ్రహాన్ని పొందుతాం. మనం ఎంత ధ్యానం చేస్తే అంతే ఆ ధ్యానం నుండి అనుగ్రహం కూడా పొందుతామన్నమాట. ఎవరు ఎంత సాధన చేస్తే వారు దాని నుండి ఫలితం కూడా అంతే పొందుతారు. అంతే కదా, మనం ఎవరికి ఎంత హెల్ప్ చేస్తే తిరిగి మనము వారి నుండి అంతే హెల్ప్ పొందగలుగుతాం. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే, ఆత్మస్వరూపాన్ని సేవిస్తే లేదా ధ్యానాన్ని సేవిస్తే ఆ ధ్యానం నుండి కూడా అంతే అనుగ్రహం పొందగలుగుతాము. ఎవరెక్కువ సాధన చేస్తే అంత అనుగ్రహం వాళ్ళు పొందగలుగుతాము. అంత ఆత్మస్థితి గురించి తెలుసుకోగలుగుతాము. ఆత్మలో లీనం అవ్వగలుగుతాము. ఆ పరమాత్మని నేను, ఆత్మ పరమాత్మ రెండు నేనే అనేది మనము అర్థం చేసుకోగలుగుతాం. నది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నది అంతసేపు బయట ప్రవహించినంతసేపు కూడా సముద్రం వేరు, నది నేను వేరు అనే భ్రమలో ఉంటుంది అది. అలాగే ఇప్పుడు మనం కూడా బయట ప్రపంచం చూస్తున్నంత సేపు కూడా నేను వేరు, ఆ పరమాత్మ వేరు అనే భ్రమలోనే ఉంటాం. కానీ ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మనము ధ్యానంలో కూర్చుంటామో, అంతరంగంగా వెళ్ళే ప్రయత్నం చేస్తామో, మెల్లిగా ఏంటి అనంటే ఆత్మస్థితిలో నుండి పరమాత్మ నేనే అన్న అవగాహన మనకు వస్తుంది. ఇది ఎవరికి వారు సొంతంగా సాధన ద్వారానే వాళ్ళు అనుభూతి చెందగలుగుతారు. అనుభూతి చెందినప్పుడే
నది ఎప్పుడైతే అందులో కలిసినప్పుడే, సముద్రంలో కలిసినప్పుడే అది అర్థం చేసుకుంటుంది నేనే ఈ సముద్రాన్ని అని. అలాగే మనము కూడా బయటి ప్రపంచంలో నుండి అంతరంగ ప్రయాణం ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా చేస్తూ ఉంటామో, ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మనకి ఆ ధ్యానం అనేది మనకు సహాయం చేస్తూ నేనే ఆ పరమాత్మను అనే స్థితిలోకి మనము వెళ్ళగలుగుతాము అనేది మనము ఈ శ్లోకాల ద్వారా నేర్చుకుంటున్నాము. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ తన గురించి అర్థం చేసుకున్నప్పుడు తననే పొందగలుగుతాము అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే నేను నువ్వు వేరు కాదు, నేనే నువ్వు అనేది చెప్తున్నారు. నాలాగా నువ్వు కూడా అవ్వచ్చు. దానికి మార్గాలు కూడా మరి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఆ మార్గాలు ఏంటనేవి మనము చెప్పుకున్నాము. దానికి ఆ మార్గం గుండా వెళ్ళాలి అంటే మనం చేయవలసింది ధ్యాన సాధన. ఎవరికి వారే అనుభూతి చెందాలి కాబట్టి ఎవరి సాధన ద్వారానే వాళ్ళు ఆ పరమాత్మ స్థితిని చేరుకోగలుగుతారు. మరి ఇంతసేపు మనము ఈరోజు 1 అవర్ ధ్యానం చేశాము. ఎంత ఇష్టంగా, ఎంత నమ్మకంతో ధ్యాన సాధన చేస్తే దాని నుండి అంత అనుగ్రహం మనకి లభిస్తుంది అనేది ఈరోజు శ్లోకాలు. మరి తదుపరి శ్లోకాలు మనము నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాము. ఈ 3 శ్లోకాలు ఒకసారి ఉచ్చారణ చేసుకొని ముగిద్దాం. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. లాస్య జ్ఞానయోగంలోని 9వ శ్లోకము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. గుడ్. చాణక్య, నెక్స్ట్ ఇప్పుడు నువ్వు దీని శ్లోకం భావం చెప్పు. ఓకే, అందరూ చెప్పాలి. నేను చెప్పిన తర్వాత రిపీట్ చేయండి. ఓకే, ఈ శ్లోకం యొక్క భావము. ఓ అర్జున, ఎవరైతే నా జన్మ మరియు కర్మ దివ్యములుగా భావిస్తారో, ఎవరైతే ఈ జ్ఞానం గురించి అర్థం చేసుకుంటారో, వారు ఈ శరీరాన్ని విడిచిన వెంటనే ఇంకో జన్మ ఉండకుండా నన్నే చేరుకుంటారు. సో ఇక్కడ అంటే శరీరాన్ని విడిచి అంటే మరణిస్తేనే మోక్షం లభిస్తుంది అనేది కాదు. ఇక్కడ ఏంటంటే మనకు ఎప్పుడో ఒకప్పుడు మనం మరణిస్తాం కాబట్టి, మరణించినప్పుడు దేహినిస్మిన్ లో ఏం చెప్పుకున్నాము, ఒక దేహం నుండి ఇంకో దేహంలోకి వెళ్తామనేది చెప్పుకున్నాం కదా. అది నార్మల్ గా జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్సెప్షనల్ కేస్ అన్నమాట. ఎక్సెప్షనల్ కూడా ఉంటుంది, ఇంకో దేహంలోకి వెళ్లకుండా కూడా ఉంటుంది. ఎప్పుడు అనంటే నా గురించి అర్థం చేసుకున్నప్పుడు,
నా కర్మలు జన్మ దివ్యము అని అర్థం చేసుకున్నప్పుడు ఇంకో శరీరంలోకి వెళ్లకుండా ఉంటుంది. కానీ అది మోక్షం లభించినట్టు. కానీ మోక్షం మరణిస్తేనే లభిస్తుంది అనేది ఏం లేదు. మనం ఇప్పుడు ధ్యానం ద్వారా ధ్యానంలో మనకు ఆ భగవత్ స్వరూపం ఆత్మ స్వరూపము మనకు ఎప్పుడైతే మనకు అనుభూతి చెందుతామో అప్పుడు కూడా మోక్షం లభించినట్టే. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆ తనువు చాలించిన పిమ్మట అంటే మరణించిన పిమ్మట ఇంకో జన్మ లేకుండా ఉంటుంది అనేది ఎందుకు చెప్తున్నారు అనంటే మరణించిన తర్వాతనే మనము ఇంకో శరీరంలోకి వెళ్తాము అనేది నేర్చుకున్నాము. కాబట్టి ఇక్కడ మరణించిన తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్ళకపోతే అది మోక్షం లభించినట్టే. ఓకేనా? కాకపోతే ఇక్కడ శరీరంలో ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఆత్మస్వరూపం ఆ అనుభూతిని పొందుతామో అది కూడా మోక్షం లభించినట్టే. ఓకే, సో ఈ శ్లోకం భావం ఏంటి ఓ అర్జున? చెప్పండి. నా ఈ జన్మలు కర్మల గురించిన జ్ఞానం ఎవరైతే అర్థం చేసుకుంటారో, కర్మల గురించి జ్ఞానం ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు శరీరాన్ని విడిచిన వెంటనే ఇంకో జన్మ తీసుకోకుండా నన్ను పొందగలుగుతారు. ఓకే, గుడ్. నన్ను అంటే ఏంటి? నన్ను అంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణుడు ఒక వ్యక్తి కాదు. ఓకేనా? విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి ఒక శక్తి. ఓకే, ఆ శక్తిని చేరుకోగలుగుతాము అనేది ఇక్కడ చెప్తున్నాడు. శ్రీకృష్ణుడే చెప్తున్నాడు అనమాట. ఆ శక్తిని మనం కూడా చేరుకోగలుగుతాము. ఎప్పుడు చేరుకోగలుగుతాము? శ్రీకృష్ణ పరమాత్మ కర్మల గురించి జన్మ గురించి అర్థం చేసుకున్నప్పుడు. ఎప్పుడు చేరుకోగలుగుతాము? అర్థం చేసుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం. నెక్స్ట్ సహస్రం. జ్ఞానయోగంలోని 10వ శ్లోకం. 10వ శ్లోకం. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసో పూతా మద్భావమాగతాః వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసో పూతా మద్భావమాగతాః. ఈ శ్లోకం యొక్క భావము అనురాగము కోపము భయము విడిచిపెట్టి నాలో స్థితమైన వారు ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొందుతారు. ఓకే, నెక్స్ట్ కావ్య.
జ్ఞానయోగంలోని 11వ శ్లోకం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జ్ఞానయోగంలోని 11వ. ఓకే. ఏ యథా మాం ప్రపద్యంతే ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనుష్యాః పార్థ సర్వశః. ఈ శ్లోకం యొక్క భావము, ఈ శ్లోకం యొక్క భావము, ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే, ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే, నన్ను అంటే ఇక్కడ ధ్యానము లేదా ఆత్మస్వరూపము, వాళ్ళని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను. చెప్పండి. సారీ నేను ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే, ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళను నేను అదే విధంగా అనుగ్రహిస్తాను. వాళ్ళను నేను అదే విధంగా అనుగ్రహిస్తాను. మానవులందరూ ఎప్పుడూ నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. మానవులందరూ ఎప్పుడు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు అనేది ఈ శ్లోకం యొక్క భావం. ఓకే. నెక్స్ట్, జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. ఏ యథా మాం ప్రపద్యంతే ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనుష్యాః పార్థ సర్వశః. ఈ శ్లోకం యొక్క భావము, ఈ శ్లోకం యొక్క భావము, ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే, ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళని ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. వాళ్ళని ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. మానవులందరూ ఎల్లప్పుడూ నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. మానవులు ఎల్లప్పుడూ నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ నన్ను నేను అంటే ఏంటి? నన్ను అంటే ఎవరని చెప్పాను నేను? ఏమని చెప్పాను? నేను అంటే ఏంటి? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పాను? శ్రీకృష్ణుని సేవించడం అంటే దేన్ని సేవించడము? పరమాత్మ. పరమాత్మను సేవించడం అంటే ఇంకా ఏం చేయాలని చెప్పాను? విన్నావా ఈరోజు క్లాస్? ధ్యానం. గుడ్. ధ్యానము లేదా పరమాత్మ స్వరూపంగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నేను అన్నప్పుడల్లా, నేను నన్ను వచ్చినప్పుడల్లా. ఓకే, గుడ్. సో ఇది ఈరోజు శ్లోకాలు. మరి రేపు తదుపరి శ్లోకాలతో మళ్ళీ 6 గంటలకి మనము కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.